ఫ్రెండ్స్ ఇది బ్రేకింగ్ కాదు, షాకింగ్ కాదు, సాడ్ న్యూస్ అనమాట. ఈ విషయం నేను మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా. మన పెద్ద సినిమా ఈ మార్చిలో రిలీజ్ అవుతుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. కానీ సాడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. అఫీషియల్గా రేపు లేదా ఇవాళ సాయంత్రం కల్లా వాళ్ళైతే మనకి కన్ఫర్మేషన్ ఇస్తారు. డిసెంబర్లో సినిమాని రిలీజ్ చేయాలి అనేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట. కారణం ఏంటి అంటే సినిమాకి సంబంధించి మొత్తం 5 సాంగ్లు ఉన్నాయి. ఒక్క సాంగ్ షూటింగే ప్రాపర్గా అయిపోయింది, అదే చిక్కిరి. ఇంకా 4 ఉన్నాయి. వాటిని ఎప్పుడు ఫినిష్ చేయాలి, వాటిని ఫినిష్ చేయడానికి టైం లేదు. అండ్ ఇంటర్వెల్ కొద్దిగా ఫైట్ సీన్ బ్యాలెన్స్ ఉందంట, క్లైమాక్స్ ఫైట్ సీన్ బ్యాలెన్స్ ఉందంట. ఇవన్నీ కంప్లీట్ చేయడానికి చాలా టైం పట్టింది. సినిమాకి సంబంధించి ఇప్పటికి 5 షెడ్యూల్స్ అయిపోయినాయి, ఇంకా షెడ్యూల్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అండ్ కొద్దిగా వర్క్ ఉంది. హడాహుడిగా ఇంకా నెల మట్టికే గ్యాప్ ఉంది. ఈ నెలలో సినిమాని కంప్లీట్ చేయడం, ప్రమోషన్ చేయడం సాధ్యపడదు కాబట్టి పోస్ట్ పోన్ చేస్తున్నారు అనేటటువంటిది వాస్తవం. కానీ నిజానికి అదే అప్పుడు చూసుకున్నట్లయితే టాక్సిక్ సినిమా ఉంది, ప్యారడైజ్ సినిమా ఉంది, డెకాయిడ్ సినిమా ఉంది, ఇంకా వేరే సినిమాలు అదే డేట్కి కొద్దిగా అటు ఇటుగా రిలీజ్ అవుతున్నాయి అనమాట. ఇవి మన పెద్ద మీద ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది. తెలుగులో యష్ సినిమా వచ్చినా, రామ్ చరణ్ సినిమా వచ్చినా ముందు అందరూ రామ్ చరణ్ సినిమాకి వెళ్తారు. కానీ పాన్ ఇండియా రేంజ్లో ఎఫెక్ట్ పడింది అనేటటువంటి ఉద్దేశంతో సినిమాని డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నారు అనేటటువంటి వాస్తవం అనమాట. ఇది బాగా సాడ్ న్యూస్. ప్యారడైజ్ ముందుకు వెళ్ళిద్ది అనుకున్నా, ప్యారడైజ్ అయితే అనుకున్నటువంటి డేట్కి రిలీజ్ అవుతుంది. పెద్ద అయితే పోస్ట్ పోన్ అవుతుంది. ఇది వాస్తవం.